ప్రభుత్వంపై ఇప్పటికే పోరు ఉధృతం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరిన్ని రూపాల్లో ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఉద్యోగ సంఘాలకు బూస్ట్ ఇచ్చి ఆ రూపంలో సర్కార్పై పోరు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఉద్యోగ సంఘాల మాజీ నేతలకు కేటీఆర్, హరీష్ రావు ఏం భరోసా ఇచ్చారు? ఉద్యోగులకు మద్దతుగా ఫైట్ చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైందా? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ సంఘాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మాజీ ఉద్యోగ సంఘాల నేతలతో హరీష్ రావు నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్న స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్ రావుతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీకి ఉద్యోగ సంఘాలు అండగా ఉన్నాయి. టీజీఓ, టీఎన్జీఓలు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశాయి. ఆ తర్వాత తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చాయి. ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసిన స్వామి గౌడ్ మండలి చైర్మన్ అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. దేవి ప్రసాద్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏల విషయంలో తమ హయాంలో న్యాయం జరిగిందని గులాబీ అధిష్టానం చెబుతోంది. బీఆర్ఎస్ 2 సార్లు పవర్లో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల మద్దతు దక్కింది. 2023లో మూడవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఉద్యోగులు బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. టీజీఓలతో పాటు టీఎన్జీఓలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మిగిలింది. ఉద్యోగ సంఘాలకు మళ్లీ దగ్గరయ్యేందుకు గులాబీ అధిష్టానం డిసైడ్ అయింది. అందులో భాగంగానే హరీష్ రావు నివాసంలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్ భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో తమ డిమాండ్లు పరిష్కరించాలని కొంతకాలంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇవ్వలేదు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు ఓపిక పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సమ్మె చేస్తే ప్రజలపై తిరుగుబాటు చేసినట్లేనని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గులాబీ పార్టీ తప్పుబట్టింది. రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు దిగితే బీఆర్ఎస్ తరపున మద్దతు ఇచ్చే అంశంతో పాటు ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను కేటీఆర్, హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో తమకు దూరమైన ఉద్యోగులకు మళ్లీ దగ్గరయ్యేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి గులాబీ పాచికలు పారతాయో లేదో వేచి చూడాలి.